కమ్యూనిస్టు దేశం చైనా మరోసారి పక్క దేశాలపై విషం కక్కుతోంది. తమ పక్కనున్న పసికున తైవాన్పై యుద్ధోన్మాదంతో రగిలిపోతుంది. ద్వీపదేశాన్ని ఎదగనివ్వకుండా పక్కలో బల్లెంలా తయారైన చైనా తైవాన్ను బెదిరించి దారిలోకి తీసుకురావాలని వ్యూహాలు రచిస్తోంది. అమెరికా తర్వాత ఆర్థిక రక్షణ రంగాల్లో బలంగా ఉన్న చైనా తైవాన్పై దాడికి తహతహలాడటానికి అసలు కారణం ఏంటనేదే ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న. నిజానికి తన పక్కనున్న ద్వీప దేశం తైవాన్ చర్యలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ హద్దుమీరితే దాడి చేద్దామని చైనా కాచుకు కూర్చుంది. ప్రతి ఏటా ఏదో ఒక సమయంలో చైనా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు తైవాన్ సరిహద్దులో గగనతలంలో చక్కర్లు కొట్టడమే ఇందుకు నిదర్శనం. తాజాగా తైవాన్ పై చైనా అక్కసును వెళ్లగట్టడం వెనుక బలమైన కారణాన్ని చూపుతోంది. తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తోంది డ్రాగన్ కంట్రీ. తైవాన్ వేర్పాటువాద కార్యకలాపాలను ఏమాత్రం సహించబోమని చైనాలోని తైవాన్ అఫైర్స్ ఆఫీస్ విభాగం ప్రతినిధి జూ ఫింగ్లియన్ పేర్కొన్నారు. తైవాన్ వేర్పాటువాదులు బాహ్యశక్తులతో కుమ్మక్కయ్యే చర్యల పట్ల చైనా అత్యంత అప్రమత్తంగా ఉందని, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి తైవాన్ జలసంధిలో సుస్థిరత నెలకొల్పడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యానించారు. అయితే గత 2 రోజులుగా చైనా యుద్ధ నౌకలు 47 మిలిటరీ విమానాలను గుర్తించామని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. శిక్షణ కసరత్తుగా మారుతుందని, కసరత్తు యుద్ధంగా మారవచ్చని తైవాన్ లెఫ్టినెంట్ జనరల్ హీ జిహ్షింగ్ అన్నారు. తైవాన్ తమ భూభాగంలోనిదని చైనా ఎప్పటి నుంచో వాదిస్తోంది. తమను కాదని తైవాన్ ఇతర దేశాలతో సంబంధాలను పెంపొందించుకోవడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతుంది. ముఖ్యంగా తమకు బద్ధశత్రువైన అమెరికాతో సంబంధాలు నెరపడాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇక ఇటీవల తైవాన్ అమెరికాతో అధికారిక చర్యలకు దిగడం చైనాకు మింగుడు పడడం లేదు. పక్కనే ఉంటూ పక్కలో బల్లెంలా తయారైతే చూస్తూ ఊరుకునేది లేదని తీవ్ర హెచ్చరికలను జారీ చేసింది చైనా. ఇటీవల తైవాన్ ప్రెసిడెంట్ లాయ్ చింగ్తే యుఎస్ కాంగ్రెస్ నాయకులతో ఫోన్లో మాట్లాడడాన్ని గమనించిన డ్రాగన్ ఇది తమ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే చర్యగానే అభివర్ణిస్తూ తైవాన్ను భయపెట్టేలా విన్యాసాలకు దిగింది. లాయ్ చింగ్తే అమెరికాకు చెందిన హవాయి, గువాంలో పర్యటించడాన్ని చైనా వ్యతిరేకిస్తోంది. దీంతో తైవాన్ చుట్టుపక్కల భారీగా సైనిక మోహరింపులు మొదలుపెట్టింది. చైనా సైన్యం ప్లానింగ్ చేసి ఆ మేరకు తాజాగా మోహరింపులు చేపట్టిందని తైవాన్ మిలిటరీ అంచనా వేసింది. ఇప్పటికే తైవాన్ అధ్యక్షుడు లాయ్ ప్రభుత్వం తమ దేశంపై బీజింగ్ సార్వభౌమ హక్కులను కొట్టిపారేసింది. గత 3 దశాబ్దాల్లో ఎన్నడూ లేని స్థాయిలో బీజింగ్ తన నౌకాదళాన్ని మోహరించిందని తైవాన్ రక్షణ శాఖ వెల్లడించింది. గతంలో చైనా చేసిన యుద్ధ విన్యాసాల కంటే ఇది తీవ్రమైన ముప్పుగా మారిందని పేర్కొంది. తైవాన్ సరిహద్దులో చైనా నావికాదళ కార్యకలాపాలు పెరగడాన్ని తైవాన్ సైతం సీరియస్ గానే తీసుకుంది. తూర్పు తీరంలోని 7 జోన్లలో విమాన ఆంక్షల ప్రకటనకు ప్రతిస్పందనగా తైవాన్ సైన్యం ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ను ఏర్పాటు చేసింది. చైనా తరచూ తైవాన్ బెదిరించడం సర్వసాధారణమైపోయింది. అయితే ఈసారి పెద్ద ఎత్తున నౌకలను మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జపాన్ దక్షిణ ఐలాండ్స్ నుంచి దక్షిణ చైనా సముద్రం వరకు చైనా తన యుద్ధ నౌకలను మోహరించిందని తైవాన్ రక్షణ శాఖ అధికార ప్రతినిధి సన్లీ ఫాంగ్ తెలిపారు. 2022లో చేసిన మోహరింపు కంటే ఇది చాలా భారీ స్థాయిలో ఉందని పేర్కొన్నారు. చైనా తొలిసారి మొత్తం తైవాన్ తీరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. చైనా కవ్వింపు చర్యలను అమెరికా ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తుంది. చైనా చర్యలను ఖండిస్తూ తైవాన్కు అండగా అమెరికా మద్దతిస్తోంది. తైవాన్పై చైనా, అమెరికా కన్నుపడడానికి ప్రధాన కారణం అక్కడి చిప్స్ పరిశ్రమ. ఫోన్ల నుంచి యుద్ధ విమానాల వరకు వాడే సిలికాన్ చిప్స్ ఉత్పత్తిలో తైవాన్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సెమీ కండక్టర్లను తయారు చేసే సంస్థ తైవాన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ TSMC తైవాన్లోనే ఉంది. ఈ రంగంలో గ్లోబల్ మార్కెట్లో దాదాపు 55% తైవాన్ నుంచే వస్తుంది. అందుకే అమెరికా, చైనాలు తైవాన్పై కన్నేశాయి. ప్రస్తుతం అమెరికాలో అధికార మార్పిడి హడావుడి నెలకొంది. చైనా వ్యతిరేకగా పేరొందిన డొనాల్డ్ ట్రంప్ తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందారు. ఆయన పదవి చేపట్టడానికి మరికొన్ని రోజులే సమయం ఉంది. ఈ సమయంలోనే తైవాన్పై దాడులు చేయాలని జిన్పింగ్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. 2 ఏళ్ల క్రితం తైవాన్పై చిప్పుల సమస్య భారత్పైన తీవ్రంగా చూపింది. తైవాన్ చిప్పుల ఉత్పత్తిని తగ్గించడంలో మన దేశంలో ఏకంగా రవాణా శాఖలో ఆర్సీలు, లైసెన్సుల జారీ ప్రక్రియనే నిలిచిపోయింది. నెల రోజులుగా ఈ పరిస్థితి కొనసాగింది.
దీంతో రవాణా శాఖ కార్యాలయాల్లో లక్షల కార్డులు పేరుకుపోయాయి. నకిలీ కార్డులను అడ్డుకునేందుకు తెచ్చిన చిప్ టెక్నాలజీ విదేశాల భాగస్వామ్యంతో కొనసాగుతుంది. ఈ చిప్ల తయారీ మన దేశంలో నామమాత్రంగానే ఉంది. అందువల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకోక తప్పని పరిస్థితి. తైవాన్, ఉక్రెయిన్, చైనా నుంచి అవి దిగుమతవుతున్నాయి. యుద్ధంతో అల్లకల్లోలంగా మారిన ఉక్రెయిన్ నుంచి కూడా వాటి దిగుమతి ఆగిపోయింది. చైనా, ఉక్రెయిన్ దేశాల నుంచి దిగుమతి ఆగిపోయేసరికి తైవాన్ పై భారం పడింది. సరిపడా చిప్లను ఆ దేశం అందించలేకపోయింది. కార్మికుల సమస్య కారణంగా తైవాన్ చిప్పు పరిశ్రమలో అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో భారత్తో ఇటీవల తైవాన్ పలు ఒప్పందాలు చేసుకుంది. తీవ్రమైన కార్మికుల కొరతను ఎదుర్కొంటున్న తైవాన్ భారత్లోని నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని ఒప్పందం చేసుకుంది. నిజానికి తైవాన్లో జనాభా రేటు తక్కువగా నమోదవుతుండగా 2025 నాటికి ఆ దేశ జనాభాలో 20% మంది వృద్ధులే ఉంటారని పలు నివేదికలు చెబుతున్నాయి. దీంతో ఆ దేశం వలస కార్మికులపై ఆధారపడుతుంది. వియత్నాం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ దేశాలకు చెందిన 7 లక్షల మంది వలస కార్మికులు తైవాన్లో పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది తైవాన్లోని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల్లో లేదా ఇళ్లలో వృద్ధులకు సహాయకులుగా పనిచేస్తున్నారు. ఇప్పటికే తైవాన్ టెక్నాలజీ సంస్థలు భారత్లో పెట్టుబడులు పెట్టి వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాయి. భారతీయులు కష్టపడి పనిచేస్తారని, నిలకడగా ఉంటారని తైవాన్ కార్మిక శాఖ పలుసార్లు కితాబిచ్చింది. తైవాన్లో పనిచేసే భారతీయులకు మంచి వేతనాలతో పాటు సదుపాయాలను కల్పిస్తారు. తైవాన్కు అవసరాలకు అనుగుణంగా కార్మికులను భారత ప్రభుత్వమే ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చి తైపీకి పంపిస్తుందని తెలుస్తోంది. మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్, వ్యవసాయ రంగాల్లో పనివారి కొరత తైవాన్లో ఎక్కువగా ఉండడంతో భారత్ నుంచి కార్మికులను రప్పించేందుకు ఒప్పందం చేసుకుంది. దీంతో ఏటేటా వలస కార్మికులకు తైవాన్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. తైవాన్తో భారత్ సత్సంబంధాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో చైనా చర్యలను మోదీ సర్కార్ నిశితంగా పరిశీలిస్తోంది. చైనా, తైవాన్ అంతర్గత వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకపోయినా అంతర్జాతీయ సమాజం సహాయాన్ని తైవాన్ కోరితే మాత్రం ముందడుగు వేసేందుకు భారత్ రెడీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.